చివరికి రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకురాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకురాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకురాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి నేను ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. శేషగంజ్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఫిరాయింపుగా ఒక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్టేషన్ కన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కడియం శ్రీహరి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏదైతే ఉప ఎన్నిక రాబోతుంది త్వరలో స్టేషన్ కన్పూర్లో, అక్కడ రాజయ్య గెలవబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజయ్య ఆయనే గెలవబోతున్నారని చెప్పేసి నిన్న వరంగల్ రివ్యూకి సంబంధించి రివ్యూ చేసినప్పుడు కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాటలు చెప్పారు. ఇవాళ దానికి కౌంటర్ ఇస్తూ మాట్లాడినటువంటి కడియం శ్రీహరి ఏం చెప్పారంటే, అయితే ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది, ఎమ్మెల్యేల పదవి పోతుంది అని ఎక్కడ కూడా అంగీకరించలేదు, ఆ మాట చెప్పలేదు. కానీ ఇవాళ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉప ఎన్నికలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాము, ఉప ఎన్నికలకు మేము భయపడము, ఉప ఎన్నికలు కోర్టు ఎన్నికలకు కావచ్చు అనర్హత విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పేసి కూడా కడియం శ్రీహరి చెప్పారు. ఒక మాట చివరిలో ఒక మాట కూడా అన్నారు ఆయన, ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదు అని ఒక మాట అన్నారు. కానీ దానికంటే ముందు ఆయన చెప్పింది ఏంటి అంటే, ఉప ఎన్నికలు వస్తే మేము రెడీగా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి, స్టేషన్ కన్పూర్లో నేనే గెలుస్తాను, స్టేషన్ కన్పూర్లో ఇతర పార్టీలకు డిపాజిట్లు రావు, వాళ్ళని ఎవరు ఆదరించరు అని చెప్పుకొచ్చారు. బట్ అసలు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఉప ఎన్నికలు వస్తాయనే మాట చెప్పని కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఉప ఎన్నికలు వీళ్ళ మీద అనర్హత పడుతుంది, ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో వీళ్ళందరి మీద అనర్హత వేటు పడుతుంది అనే విషయాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. వీళ్ళ చేరిన వాళ్ళని కూడా చాలామందిని మా పార్టీ వాళ్ళే అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసినాం. అరకేపూడి గాంధీ విషయంలో ఏం జరిగిందో మనం ప్రత్యక్షంగా చూసినాం. ఆయనకు పిఎస్సి పదవి చేసి ఆయనను పక్కన పెట్టేసిర్రు, ఆయన మా పార్టీ కాదంటున్నారు. బట్ ఆయన కార్యక్రమాలకు వెళ్తూ ఉన్నారు, అంతా జరుగుతూ ఉన్నది. అయితే మొదట పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి కడియం శ్రీహరి, అట్లాగే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కొత్తగూడెం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురి పైన బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఆ అంశాన్ని స్పీకర్కు మళ్ళీ ఆదేశించింది, దీని మీద నిర్ణయం తీసుకోవాలి, మీరు చాలా 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అది ఒక వారం 10 రోజులు కూడా లేదు ఇంకా, అంటే మిగిలిన టైం స్పీకర్కు కోర్టు ఇచ్చిన గడువు ఒక వారం 10 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ వారం 10 రోజుల్లో స్పీకర్ ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అంటే ఇప్పుడు కడియం శ్రీహరి ఏం చెప్తా ఉన్నారు, ఉప ఎన్నికలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాము, మేము సిద్ధంగా ఉన్నాం అనే మాటలు ఆయన చెప్తా ఉన్నారు. సో సిద్ధంగా ఉన్నాము అంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది, అనర్హత వేటు పడుతుంది అని అంగీకరించినట్టే అవుతుంది. ఒకవైపు అయినా రాదు అని చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేము సిద్ధంగా ఉన్నాము, ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాము అని ఆయన అంత భరోసాగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు మొదట కేసు పెట్టారు కాబట్టి ముగ్గురి అంశము హైకోర్టు వరకు వెళ్ళింది, హైకోర్టు నుంచి మళ్ళీ స్పీకర్ దాంట్లోకి వచ్చింది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకొని పక్షంలో ఈ ఇచ్చిన 4 వారాల గడువులో వారం 10 రోజుల్లో ముగియబోతున్న ఈ గడువులో ఒకవేళ స్పీకర్ కానీ నిర్ణయం తీసుకోకపోతే మేమే మళ్ళీ టేకప్ చేస్తాము, మేమే దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇస్తామని కూడా హైకోర్టు చెప్పింది. సో ఒకవేళ స్పీకర్ అనర్హత వేటు వేయకపోయినా, ఎందుకు అంటే ఆయన కూడా అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి కొన్ని వ్యక్తిగత అంశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోలేకపోయి ఏదైనా కారణం చూపెట్టినప్పుడు దానిపైన మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, హైకోర్టును ఆశ్రయించడానికి అవకాశం ఉంది. హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వేటుపడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇట్లా పార్టీ మారి ఒక పార్టీ గుర్తుపైన గెలిచి ఇంకొక పార్టీలోకి చేరిన వారిపైన అనర్హత వేటు వేసిన సందర్భాలు గతంలో చూసినాం.
ఒక 2-3 రాష్ట్రాల్లో ముఖ్యంగా మణిపూర్ లాంటి రాష్ట్రంలో గవర్నమెంట్ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా తీర్పు ఇచ్చింది. ఆ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేసుకుంటా వాళ్ళకి పదవిలో ఉండే అవకాశం లేదు అని చెప్పేసి అప్పుడు వాళ్ళని పదవి నుంచి దిగిపోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టు తీర్పును కోర్టు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రస్తావించుకుంటా వీళ్ళ మీద కూడా అనర్హత వేటు వేయాలి, వీళ్ళు పార్టీ మారిర్రు అని చెప్పేసి వీళ్ళ మీద కూడా వీళ్ళు హైకోర్టులో ఒకవేళ స్పీకర్ ఆమోదం తెలపకపోయినా హైకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ గమనిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. అంటే ఖచ్చితంగా ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన అనర్హత వేటు పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ మీద అనర్హత వేటు పడితే ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద కాంగ్రెస్ పార్టీలో రివ్యూలు జరుగుతున్నట్టుగా కూడా ఇవాళ కడియం మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మేము గెలుస్తాము అని ఆయనే చెప్తా ఉన్నాడు, మేము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అంటే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. ఇప్పుడు 3 ఉన్నది కాబట్టి 3 పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఒకవేళ నెక్స్ట్ మిగతా 7 మీద బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కోర్టుకు వెళితే అక్కడ కూడా స్పీకర్కి ఫిర్యాదు చేయడమో, కోర్టుకు వెళ్తే అక్కడ కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఈ పాత ఉన్నటువంటి 3 ఇవి 7 మొత్తం 10 స్థానాల్లో అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవే కాదు, చేరికలు కూడా చాలా వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా వరకు చేరికలు ఆగిపోయినాయి. ఎమ్మెల్యేలు కానీ ఇతర మాజీ ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున చేరే పరిస్థితులు కనిపిస్తలేవు. ఇప్పుడు చేరట్లేదు ఎవరు కూడా. మేజర్గా కారణం ఏంటి అంటే ఈ కేసు ఎటో దిక్కు తేలే వరకు అనర్హత వేటు పడుతుందా, ఏం జరుగుతుంది, ఈ కేసు ఏదో ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాతనే మేము అటువైపు అడుగులు వేస్తాం అన్నట్టుగా చాలామంది వేచి చూస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నారు. బట్ ఈ మధ్య చెప్తున్నారు ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాకు 10 మంది వస్తారు, కొందరు మాజీ మంత్రులు వస్తారని, ఇంకొకరు వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి లీక్లు వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒకవేళ ఈ గడువులో ఇప్పుడు ఎందుకంటే ఒక వారం రోజులు 10 రోజుల లోపల ఈ 3 ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ డెసిషన్ రాబోతుంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోయినా మళ్ళీ హైకోర్టు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటుంది దాని మీద. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ ఆ 3కి సంబంధించి వస్తుంది. వచ్చిన తర్వాత ఆ 3ని వాళ్ళని ముందు పెట్టేసి ఈ 7 పైన ఇప్పటివరకు ఎట్లాంటి కేసు లేదు కాబట్టి ఆ 3ని ఎన్నికల్లో ఆ బైపోల్ వస్తే ఆ 3తో ఎన్నికలకు వెళ్ళి ఆ ఉప ఎన్నికల్లో పాల్గొని ఆ ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగా మిగతా వాళ్ళను రాజీనామా చేయించాలా, లేదా రాజీనామా చేయకుండా అట్లనే కంటిన్యూ చేయడమా, లేదా వాళ్ళు మా పార్టీలో చేరలేదన్నట్టుగా చెప్పుకొని అనర్హత వేటు పడకుండా కాపాడుకోవడమా, ఇట్లాంటి వాటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ డిస్కస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకవేళ ఈ 3 ఉప ఎన్నికల్లో పోటీ చేసి, ఒకటి ఖైరతాబాద్, ఒకటి స్టేషన్ గన్పూర్, ఇంకొకటి కొత్తగూడెం, ఈ 3 నియోజకవర్గాల్లో ఒకవేళ బైపోల్ వచ్చి అక్కడేమైనా కాంగ్రెస్కు విజయం వస్తే ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీకి తేడా జరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అభ్యర్థులు ఓడిపోతే, లేదా కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థులను పెట్టినా ఒకవేళ వాళ్ళు ఓడిపోతే పార్టీకి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి అటు ఇటుగా ఇంకా ఎలక్షన్లోకి వెళ్ళి వస్తే అటు ఇటుగా 1 ఇయర్ అవుతుంది. ఏడాదిలోనే అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఉప ఎన్నికల్లో ఓడిపోవడం అంటే చాలా పెద్ద పరాభవం అవుతుంది అది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ 3 అనర్హత వేటు పడితే ఆ 3 స్థానాల్లో ఉప ఎన్నికలకు వెళ్ళి అక్కడ గెలిపే లక్ష్యంగా పావులు గదిపి ఇప్పటికే ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ కూడా కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది. అందులో భాగంగానే ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వైఫల్యాలను కానీ ప్రజా వ్యతిరేక విధానాలను కానీ ఎక్కడ ప్రశ్నించట్లేదనే ఆరోపణలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. హైడ్రా విషయంలో కావచ్చు, గాంధీ హాస్పిటల్లో మరణాల విషయంలో కావచ్చు, ఇతర వేటి మీద కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు. సో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా ఇవాళ కడియం శ్రీ గారు చెప్పారు. ఖచ్చితంగా మేము గెలుస్తాము ఉప ఎన్నిక వస్తే అని ఆయన బలంగా చెప్తున్నారు. అంటే ఈ ప్రచారం కూడా నిజమనే అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డికి సహకరించి కాంగ్రెస్ పార్టీ బయటపడేలాగా కార్యాచరణ రూపొందించుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలకు ఫిక్స్ అయింది. 3 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సిద్ధమై ఈ అనర్హత వేటు పడుతుంది, ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలో గెలుస్తాం. గెలిచిన తర్వాత మిగిలిన 7 స్థానాల సంగతి చూసుకుందాం. ఎప్పుడైతే 3 అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నిక వచ్చినాక గెలిచిన తర్వాత
మిగతా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి కొందరు మాజీ మంత్రులు అంటున్నారు, అట్లా 10 మంది ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇదంతా కూడా ఆ తర్వాత ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత తీసుకుంటాము అని కూడా వీళ్ళకు ఈ నాయకులందరికీ కూడా చెప్పినట్టుగా కూడా ఇప్పుడైతే పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. సో ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది? మరి ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత కావచ్చు, హామీల అమల్లో వైఫల్యం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. రుణమాఫీ విషయంలో, రైతు బంధు విషయంలో, మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో అన్నిట్లలో కూడా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది అనుమానాస్పదంగా ఉంది. వాళ్ళకి విజయ అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, అది ప్రతిపక్ష పార్టీలకు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఈ పార్టీకి ఎంత ప్లస్ అవుతుంది, వీళ్ళు ప్రజల్లోకి ఎట్లా వెళ్తారు, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక వారం 10 రోజులు ఎప్పుడైతే మన స్పీకర్ నిర్ణయం వస్తుందో, స్పీకర్ నిర్ణయం తర్వాత స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అది హైకోర్టు వరకు వెళ్తుందా లేకుంటే స్పీకరే వీళ్ళపైన వెయిట్ వేస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా ఉన్నది. మ్యాక్సిమం స్పీకర్ అయితే అనర్హత వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఒకవేళ ఇట్లాంటి దాంట్లో ఇంత సీరియస్ మ్యాటర్లో తాను ఇన్వాల్వ్ అయ్యి పార్టీ కోసం, పార్టీ ప్రతిష్ట కోసం వాళ్ళ మీద అనర్హత వేటు వేయకుండా వాళ్ళని రక్షించుకుంటే ఫ్యూచర్లో అది ఆయనకు ఒక మచ్చగా మిగిలిపోతుంది అనే చర్చ కూడా ఆయన దగ్గర మిగతా సన్నిహితులు కావచ్చు, కొందరు అధికారులు కూడా ఆయనకు వివరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇట్లాంటి ఇష్యూలలో వెళ్ళినప్పుడు వీళ్ళు నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు, ఒకవేళ ఇక్కడ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. సో స్పీకర్ అనర్హత వేటు వేయడానికి నిరాకరిస్తే అక్కడ నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కూడా కొట్లాడడానికి, ఎందుకంటే గతంలో ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి వాటిని రిఫర్ చేస్తా వీళ్ళు కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు స్పీకర్కు చెడ్డ పేరు వస్తుంది, దేశవ్యాప్తంగా ఆయనకు ఒక మాయని మచ్చగా మారుతుంది, ఆయన కెరీర్ మొత్తంలో దేశవ్యాప్తంగా ఆయన పేరు మారమోగుతుంది. అంటే ఇట్లా సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్నారనే వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో అంత రిస్క్ తీసుకునే అది లేకుండా ఇట్లా ఎన్నికలకు వెళ్ళడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అనేదే ఇప్పుడు ఆ సంకేతాలు ఇవాళ కడియం శ్రీహరి ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు సిద్ధం మేము అని ఆయన చెప్పడాన్ని బట్టి ఇవన్నీ పరిశీలిస్తే ఒకవైపు రాదు అంటూనే ఆయన మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయనే విషయంలో ఇవాళ కడియం శ్రీహరి క్లారిటీ ఇచ్చినట్టు అయింది. అయితే అది ఎప్పటి వరకు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత అది మరి అక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మొత్తానికైతే కడియం శ్రీహరి ఒక క్లారిటీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయింది ఉప ఎన్నికలకు సంబంధించి. ఇప్పటివరకు ఎప్పుడు కూడా అనర్హత వేటు పడుతుంది అని కానీ ఇట్లాంటి వాటి మీద ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ బయటకు రాలేదు, మాట్లాడలేదు. మాదంతా లీగల్గా జరిగింది, చట్టబద్ధమే అని చెప్పుకుంటా ఉంది. కానీ ఇవాళ కడియం శ్రీహరి మేము రెడీగా ఉన్నాము, ఎదుర్కొంటామని చెప్పారు. సో ఉప ఎన్నికలు అయితే పక్కా అని చెప్పుకోవాలి దీన్ని బట్టి చూస్తే. సో అది ఎప్పుడు వస్తే కాస్త ముందు వెనుక ఎప్పుడు అనేది మాత్రము కాస్త సస్పెన్స్గా ఉంది. రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా మీ పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు గుర్తుకురాలేదా ప్రజాస్వామ్యం? అప్పుడు గుర్తుకురాలేదా నైతిక విలువలు? అప్పుడు గుర్తుకురాలేదా ఫిరాయింపుల చట్టం? ఈరోజు మాట్లాడుతున్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉన్నది. ఆ కోర్టులు ఇచ్చే తీర్పు కట్టుబడి మేము ఉంటాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని గురించి మేము ఆందోళన చెందడం లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలి. డిపాజిట్లు వస్తాయా రావాలి, డిపాజిట్లు వస్తాయా రావాలి వాళ్ళు ఆలోచించుకోవాలి. శేషగంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అనుకూలంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఇప్పట్లో ఉప ఎన్నికలు రావు, ఒకవేళ వచ్చినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.